హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద బిఏ మాస్టరీ అకాడమీ. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నామండి. బిజినెస్ అనలిస్ట్ అనే రోల్లో మనం జాబ్ చేస్తే మనకి ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది, మనకి కెరియర్ ఏ విధంగా ఎన్హాన్స్ అవుతుంది అన్నది మనం యాజ్ ఎ స్టూడెంట్గా చూద్దామండి. సో బిజినెస్ అనలిస్ట్ చాలామంది నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో మన కెరియర్ ఎక్కడికి వెళ్తుంది, చాలామంది స్టూడెంట్స్కి బిజినెస్ అనలిస్ట్ రోల్ని జస్ట్ ఒక జాబ్లో చూస్తారు. బట్ యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ అనేది ఒక స్ట్రాంగ్ కెరియర్ ఫౌండేషన్ అండి. సో ఐఎమ్ టెల్లింగ్ దిస్ బై మై ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను, బికాస్ దిస్ ఈజ్ ద వెరీ 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 స్ట్రాంగ్ కెరియర్ ఫౌండేషన్ ఫర్ అన్ ఐటీ సెక్టర్లో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అన్నమాట. మీరు కానీ ఒక బిఏ రోల్లో ప్రాపర్గా నేర్చుకుంటే ఫ్యూచర్లో ఒక పాత్ కాదండి, మల్టిపుల్ పాత్స్లో మనకి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. అంటే మన కెరియర్ ఆపర్చునిటీ ఈవెన్ మీరు ఇండియాలో ఉన్న అబ్రాడ్లో ఉన్న అంటే ఆపర్చునిటీస్ అనేవి మాత్రం ది బెస్ట్ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ లైక్ ప్రొడక్ట్ మేనేజర్ కావచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ కావచ్చు, ఒక కన్సల్టెంట్గా, ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా, ఒక ప్రొడక్ట్ ఓనర్గా, స్ట్రాటజీ అనలిస్ట్గా, ఒక బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్గా, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఫస్ట్ మనం ఒక సింపుల్ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అంటే కేవలం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ రాసే పర్సనే కాదు. బిఏ అంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసే ఒక పర్సన్, స్టాక్ హోల్డర్తో కమ్యూనికేట్ చేసే పర్సన్, ప్రాసెస్ ఇంప్రూవ్ చేసే పర్సన్, డేటాని అనలైజ్ చేసే పర్సన్, టీమ్కి క్లారిటీ ఇచ్చే పర్సన్, డెవలపర్స్కి ఏం చేయాలి గ్రూమింగ్ సెషన్స్ ఇచ్చే పర్సన్, ఆర్కిటెక్ట్తో కూర్చొని ఏ విధంగా సొల్యూషన్ క్రియేట్ చేయాలి అని అండర్స్టాండబిలిటీ ఇచ్చే పర్సన్. సో బిఏ స్కిల్ ఒక టూల్ కాదు, ఒక మైండ్ సెట్. వన్స్ యూ బిల్డ్ దిస్ బిఏ మైండ్ సెట్, యూ కెన్ మూవ్ ఇన్ టు ద డిఫరెంట్ రోల్స్, బికాజ్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ ద బిజినెస్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఈ రోల్ని ఇప్పుడు ఏవేవైతే మీకు రోల్స్ చెప్పానో ఆ రోల్ని ఏ కూడా రీప్లేస్ చేయలేదు. ఎందుకోసం అంటే ఏ ఎప్పుడు కూడా రీప్లేసబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఒక ఆటోమేషన్, ఒక సేమ్ జాబ్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది చూసా, రోబోటిక్ జాబ్స్, అలాంటివి మాత్రమే ఏ రీప్లేస్ చేయగలదు. కానీ ఇలాంటి హ్యూమన్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, లాజికల్ థింకింగ్ ఉన్న రోల్స్ ఎట్ ఎనీ కాస్ట్ రీప్లేస్ చేయలేదు. ఏ జస్ట్ యాజ్ ఎ అసిస్టెన్స్గా మనకు ఉపయోగపడుతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఏగా వర్క్ చేస్తూ ఏమేం చేయాలంటే ఒక ప్రోడక్ట్ని విజన్ చేయాలి, కస్టమర్ నీడ్స్ అయినా అండర్స్టాండ్ చేసుకోవాలి, యూజర్ ప్రాబ్లమ్స్ అండ్ బిజినెస్ ప్రయారిటీస్ బాగా అండర్స్టాండ్ చేస్తే ఫ్యూచర్లో మీరు ప్రొడక్ట్ మేనేజర్ లేదా ప్రొడక్ట్ ఓనర్ అనే పాత్రలోకి వెళ్ళగలుగుతారు. ఓకే, ప్రొడక్ట్ మేనేజర్ అంటే ప్రోడక్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, యూజర్కి ఏ ఫీచర్స్ యూజ్ఫుల్, మార్కెట్లో ప్రోడక్ట్ వాల్యూ ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్గా ఎవరెవరికైతే ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క రోల్ అనేది స్ట్రాంగ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకోసం అంటే బిఏ ఆల్రెడీ నోస్ హౌ టు అండర్స్టాండ్ యూజర్స్ రిక్వైర్మెంట్స్. ఎందుకోసం అంటే బిఏకి ఆల్రెడీ తెలుసు హౌ టు అండర్స్టాండ్ యూజర్ అండ్ హౌ టు అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, ప్రయారిటీస్, బిజినెస్ వాల్యూస్. అందువల్ల బిజినెస్ అనలిస్ట్కి ప్రొడక్ట్ ఓనర్ కానీ మేనేజర్ పొజిషన్ అనేది ఆల్మోస్ట్ తను వర్క్ చేసిన దానికి నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది అన్నమాట. సో హీ కెన్ ఏబుల్ టు గెట్ దోస్ జాబ్స్. అండ్ దాని తర్వాత ఇంకొక పవర్ఫుల్ పాత్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. ఒకవేళ మీరు బిఏగా మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయడమే కాకుండా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, కేపీఐస్, డేటా ఇన్సైట్స్ కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే యూ కెన్ స్లోలీ మూవ్ ఇన్ టు ద డేటా ఇంటిగ్రేటెడ్ రోల్స్ లైక్ ఎ పవర్ బిఏ, ఎస్క్యూఎల్, ఎక్సెల్, డాష్ బోర్డ్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ మెట్రిక్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటే బిఏ ప్రొఫైల్కి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది యాడ్ అవుతుంది. కంపెనీస్కి టుడే డేటా బేస్డ్ డిసిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బిఏకి అండ్ ఈ యొక్క డేటా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి అంటే ఎలా ఉంటుందంటే కాంబినేషను బిఏ ప్లస్ డేటా అవేర్నెస్ ఉంటే మీరు మార్కెట్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క మార్కెట్ వాల్యూ పెరిగిపోతుందండి. సో దట్ ఈస్ ద వెరీ డిమాండెడ్ రోల్. అండ్ నెక్స్ట్ పాత్ వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఆర్ స్ట్రాటజీ అనలిస్ట్. సో కన్సల్టెంట్ రోల్లో మీరు బిజినెస్ ప్రాబ్లమ్స్ డీప్గా అనలైజ్ చేస్తారు, క్లయింట్కి సొల్యూషన్ సజెస్ట్ చేస్తారు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఐడియాస్ చూస్తారు. స్ట్రాటజీ అనలిస్ట్ రోల్లో మార్కెట్ ట్రెండ్స్, బిజినెస్ ఆపర్చునిటీస్, కాంపిటేటివ్ అనాలిసిస్, గ్రోత్ ప్లాన్, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారు. బిఏగా మీరు ఆల్రెడీ
బీఏగా ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ స్టాక్ హోల్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ నేర్చుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో మీకు కన్సల్టింగ్ అండ్ స్ట్రాటజీ రోల్స్కి మూవ్ అవ్వడం అనేది ఒక మంచి ఫౌండేషన్ కింద బీఏ రోల్ మీకు ఉపయోగపడుతుంది అండ్ ఆ రోల్లో కూడా మీరు ఈజీగా వర్క్ చేయగలుగుతారు. అండ్ మరొక పాత్ర వచ్చేసి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్. ఇక్కడ మీరు బిజినెస్ నీడ్స్ని టెక్నాలజీ సొల్యూషన్స్తో కనెక్ట్ చేయాలి అండ్ బిజినెస్ వాంట్ సంథింగ్, టెక్నికల్ టీమ్స్ బిల్డ్ సంథింగ్, మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలి. యాజ్ ఏ బీఏగా సిస్టమ్ ఫ్లో అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్, డేటా ఫ్లో, యూజర్ రోల్స్, వ్యాలిడేషన్స్, బిజినెస్ రోల్స్ ఇవన్నీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్గా లేదా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సైడ్లో మనం గ్రో అవ్వచ్చు. సో యూ డోంట్ నీడ్ టు బి బికమ్ ఏ ఫుల్లీ కోడర్, బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ బిజినెస్ అండ్ సిస్టమ్స్ ఆర్ కనెక్టింగ్, ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు లీడర్షిప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్, ఈ పార్ట్స్ అనేవి వెరీ సూపర్ పార్ట్స్ అండి. సో ఈ పార్ట్స్ అన్ని కూడా హైలీ అంటే బీఏ నుంచి మనం నెక్స్ట్కి వెళ్ళగలిగే పార్ట్స్ ఇవన్నీ కూడా. బీఏగా మీరు మీటింగ్స్, టైమ్ లైన్స్, డిపెండెన్సీస్, రిస్క్స్, స్టాక్ హోల్డర్స్ అండ్ యూఏటీ, గో డెలివరీ లేకపోతే గో లైవ్కి ఏవైతే లైవ్కి వెళ్తున్నా అవి డెలివరీ ప్రాసెస్ ఇవన్నీ చూస్తారు. సో వీటన్నిటిని కూడా మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటాం. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తాడు, ప్రోగ్రామ్ మేనేజర్ మల్టిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ని ఓవర్సీస్ చేస్తాడు, ఆపరేషన్ మేనేజర్ ప్రాసెస్ని ఎఫిషియన్స్గా, పెర్ఫార్మెన్స్గా, కాస్ట్ సేవింగ్, టీమ్కి అవుట్పుట్ ఇవన్నీ కూడా కాస్ట్ సేవింగ్ అండ్ టీమ్ అవుట్పుట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తాడు. సో బీఏ ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ రోల్కి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఇప్పటివరకు మనం చెప్పిన మీకు ప్రతి రోలు ఇన్డెప్త్గా అర్థమైనా అర్థం కాకపోయినా దట్ ఈజ్ అ సెకండరీ. బట్ ఇక్కడ మీరు చూడండి, బీఏ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో మన యొక్క పాత్ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ అండ్ యూజర్ ఫోకస్డ్ పీపుల్, అంటే జస్ట్ లైక్ యూఎక్స్ అనలిస్ట్ కానీ లేకపోతే ఇంకా మనకి క్రియేటివ్ పార్ట్స్ డిఫరెంట్ యాస్ ఫ్రంట్ ఎండ్లో మనకి కనిపించేవన్నీ కూడా ఇట్ కుడ్ బి కన్సిడర్ యాజ్ ఏ క్రియేటివ్. అండ్ ఇది మనకి మెయిన్గా యూఎక్స్ డిజైనర్ అంటారు లేకపోతే యూఎక్స్ అనలిస్ట్ అంటారు. ఈ పార్ట్ కూడా మంచి ఆప్షన్. బీఏగా మీరు యూజర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, ప్రాసెస్లో ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంది అవన్నీ కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. అదే అండర్స్టాండింగ్ మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్లో యూజ్ చేస్తే మీరు సింపుల్గా యూఎక్స్ డిజైనర్ అంటారు లేకపోతే యూఎక్స్ అనలిస్ట్గా మీరు గ్రో అవ్వచ్చు. అండ్ యూజర్ జర్నీ, వైర్ ఫ్రెండ్స్, ప్రాసెస్ ఫ్లో, యూజబిలిటీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా బీఏకి రిలేటెడ్ స్కిల్స్. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత ట్రైనింగ్లో కూడా మనం యాజ్ అ బీఏ మాస్టర్ అకాడమీలో కూడా మనం ఇవన్నీ ట్రైన్ చేస్తాం. సో బీఏ రోల్ నుంచి యూఎక్స్ సైడ్కి కూడా మూవ్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కరోజు మీరు జాబ్ కాకుండా ఓన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, బీఏ స్కిల్స్ అక్కడ కూడా హెల్ప్ చేస్తాయి. ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు మార్కెట్లో ఎదగాలనుకుంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ నీడ్స్ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాసెస్ బిల్డింగ్ ఎలా చేయాలి, టీమ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, స్ట్రాటజీ ప్లాన్స్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ట్రాకింగ్ ఎలా నేర్చుకోవాలి, సో అలా ట్రాక్ అవుతుందా లేదా ఎగ్జిక్యూషన్ అంతా కూడా మనం ఎలా చూడాలి, ఇవన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్ స్కిల్కి చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ మనం ఆన్ ది వేలో బిజినెస్ అనలిస్ట్గా మనం నేర్చుకుంటాం. సో మీ యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ మీ యొక్క థింకింగ్ లెవెల్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈజ్ వై ఐ ఆల్వేస్ సే BA ఈజ్ నాట్ జస్ట్ ఎ రోల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కోడింగ్ రోల్. BA ఈజ్ ఎ కెరియర్ ఫౌండేషన్ అండి. ఓకే, సో BA మాస్టరీ అకాడమీలో మేము స్టూడెంట్స్కి జస్ట్ థియరీ టీచింగ్ అనేది చేయమండి. వీ ట్రైన్ యూ విత్ ఎ రియల్ టైమ్ BA స్కిల్స్ లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, BRD, FRD, user stories, acceptance criteria, JIRA, agile methodology, UAT, process flow, stakeholder communication, stakeholder management, Power BI awareness, SQL, resume preparation, LinkedIn preparation, and we take the mock-up interviews to the students. సో ఇక్కడ మా గోల్ ఏంటంటే మీరు జస్ట్ ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాదు, లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ కోసం రెడీ అవ్వాలి. అండ్ మీరు రియల్ టైంలో ఒకవేళ మీరు ఫేక్ అయినా కూడా ఆఫ్టర్ యూ జాయిన్ ఇన్ ద BA మాస్టర్ అకాడమీ మీరు ఎప్పటికీ కూడా ఫేక్ కాదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద రియల్ టైమ్ అష్యూరెన్స్. మీకు అది నేను పెన్ను పేపర్తో రాసిస్తా. సో మీరు 100% రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లోనే ఇదంతా నేర్చుకుంటారు. సో ఐ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్.
ఓకే. సో మా గోల్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మీరు జస్ట్ ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాదు, మీరు లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ కోసం రెడీ అవ్వాలి. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తా, మీరు బిజినెస్ అనలిస్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే ఫ్యూచర్లో మీ కెరియర్ వన్ డైరెక్షన్లో కాదు మెనీ డైరెక్షన్స్లో అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కానీ బిజినెస్ అనలిస్ట్ కెరియర్ కోసం సీరియస్గా చూస్తుంటే మేము కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను కంప్లీట్ డెమో సెషన్ ఒక 5 days వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో మీరు యూ కెన్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కంప్లీట్ బిఏ మాస్టరీ అకాడమీ గురించి, లేకపోతే వాట్ ఈస్ ద కరిక్యులం యూఆర్ గోయింగ్ టు ట్రైన్, మేము ఏ విధంగా ట్రైన్ చేస్తాం, మా యొక్క సక్సెస్ రేట్ ఏంటి, వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.